హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పొటాటో టమాటో కర్రీ చేసుకుంటున్నాం. ఇలాగా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర వేసుకున్నాం అనమాట. సరిపడేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనకి. తర్వాత ఉల్లిపాయ కరివేపాకు రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి కొంచెం అన్నీ కదా. ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకోవట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా ఫ్రై అయినాయి చూసారా ఉల్లిపాయలు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఆ పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత మనం టమాటో వేసుకుంటున్నాం. టమాటో మనకి ఎంత సాస్ ఇది కర్రీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి టమాటో వేసుకోవాలి. పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని టమాటా మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. బాగా కలుపుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే టమాటాలు ఉంటాయి కదా, టమాటా ఉంటే కొంచెం స్వీట్గానే ఉంటుంది. అందుకని సాల్ట్ కారం సరిపడేలాగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. బాగా మగ్గింది కదా. మనం ముందుగా పొటాటో ఉడకబెట్టుకున్నాను అనమాట. నేను బాయిల్ చేసుకొని కట్ చేసుకున్నాను పొటాటో వేసేసుకున్నాం కదా, చూసారు కదా. పొటాటో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. బాగా కలుపుకొని కారం వేసుకుందాము. ఇప్పుడు టేస్ట్కి తగ్గ వేసుకోండి. ఎక్కువ కారం కావాలంటే కారం వేసుకోండి. నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుంటాను. ఎందుకంటే టమాటో వేసాం కదండి, అందుకని. కొంచెం ధనియా పొడి వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఒక 5 మినిట్స్కి చూసారా, వావ్, మొత్తం ఆయిల్ తేలిపోయింది మనకి. ఇలా కర్రీ మొత్తం మగ్గిపోయి ఆయిల్ తేలిందంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఏ కర్రీ అయినా కానీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పొటాటో టమాటో కర్రీ చూసారు కదా, బాగా మగ్గిపోయింది మనకి, ఆయిల్ తేలిపోయింది. ఫైనల్లీ నేను సన్నగా చాప్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. మన ఇష్టం, ఆప్షన్. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.